ఒక కుటుంబం 7.5 లక్షల అప్పులతో 7.5 లక్షల అప్పు సమస్య. ఆ 7.5 లక్షల అప్పు ఒకటికి పెరిగిపోయింది. ఒక దగ్గర తెచ్చి ఒక దగ్గర ఈరోజు ఇద్దరు కుటుంబం, మీ భార్య భర్తలు, మీ కుటుంబం అంతా ఈ మందిరంలో ఉన్నారు. ఈ సమస్య నుండి విడుదల లేదా? భయము ఎట్లా తీర్చబడాలి, ఏం చేయాలి అర్థం కాని స్థితి. వీటిని బట్టి మీ ఇద్దరు కూడా సిక్నెస్ వస్తుంది. మీ శరీరాలు రోగము బలహీనపరిచే వ్యాధి మీ శరీరాలను బలహీనపరుస్తుంది. ఎవరో కుటుంబం కూడా ముందుకు వస్తే ఇప్పుడే మీకోసం నేను ప్రార్థన చేస్తాను. నేను 7 లక్షల అప్పులతో ఉన్నాను. ఒక అప్పు తీర్చిపోయి ఇంకో అప్పు తీర్చుతున్నాను. ఇప్పుడు మీరు చెప్పినట్టు నాకు జ్వరం వచ్చేసింది. రేపు ఇంటికి వెళ్ళాలి, ఎలా కట్టాలి, ఈ అప్పులు ఎలా తీర్చాలని బాధపడుతున్నాం. మా ఆవిడకి కూడా నీరసంగా ఉంటుంది, ఆత్మలకి రోగాలతో బాధపడుతున్నాము. ఏం చేయాలో అర్థం కావట్లేదండి, ఎలా తీర్చాలో కూడా అర్థం కావట్లేదండి. చాలా అప్పు, ఒక అప్పు తీర్చిపోయి ఇంకో అప్పు తీర్చిపోయి ఇంకో అప్పు చేసేసామండి. ఒక దగ్గర పెరిగిపోయింది. ఏం పని చేస్తారు నాన్న మీరు? వెల్డింగ్ పని చేస్తానండి. వెల్డింగ్ పని. ఏ ఊరు మీది? ఆంధ్ర అండి, జగ్గంపేట, రాజమండ్రి పక్కన. సువార్త కూడా చేస్తుంటానండి. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కదా. ప్రార్థన చేస్తున్నాను, అయ్యా నేను రేపు ఇంటికి వెళ్ళిపోతున్నాను, నువ్వు నాతో ఉన్నావని నాకు రుజువు చూపించు, నువ్వు మాట్లాడు అని అడుగుతున్నాను, నన్ను అంగీకరించు. నువ్వు నాతో ఉన్నావా లేవా, నేను పని చేస్తున్నాను కదా, నీ సువార్త ప్రకటిస్తున్నాను కదా, నువ్వు నాతో మాట్లాడి. నీ బాధలు ఎక్కువైపోతున్నావు, ఒక్కోసారి చచ్చిపోవనిపిస్తుంది. ఎలా తీర్చాలో కూడా అర్థమవుతలేదు, పని కూడా సరిగా ఉండలేదు. ఈ దరిద్రత, ఈ శాపం అనే కాడి 50 దినాల్లో మీ కుటుంబంలో విరగొట్టబడబోతున్నది. దేవుడు మీకు విడుదలయ్యబోతున్నాడు అంతే. ఇక్కడ జరిగే ప్రార్థన దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీ కన్నీటి ప్రార్థన తప్పకుండా ఆ ప్రతిఫలం మీరు పొందబోతున్నారు. ఆ కార్యాలు జరగబోతున్నాయి మీ కుటుంబం. చేతులు పైకెత్తండి. పరిశుద్ధాత్ముడా, ఈ కుటుంబం ఎంతో వేదనతో ఉన్నారయ్యా. ఇలాగ ఎంతమంది అప్పుల సమస్యతో ఇరకాటంలో ఉన్నారు. ఆ కట్లు ఈ బిడ్డల శరీరాల్లో, జీవితాల్లో విడుదల ఇద్దరికి విడుదల. ఆర్థిక కట్లు తెగిపోవాలా? ఆర్థిక బంధకాలు తెగిపోవాలా? అప్పు ఇచ్చేవారుగా ఈ బిడ్డలు ఉందురుగాక. ఆమెన్. లేపండి వాళ్ళిద్దరిని. స్తోత్రం. ఎలా ఉందమ్మా? బాగుంది. మనసు అమ్మా తేలిగ్గా ఉందండి. తేలిగ్గా ఉంది. విశ్వసించండి, దేవుని మీద ఆధారపడండి. దేవుడు మీకు అన్యాయం చేయడు. మీ చింత యావత్తు ఆయన మీద వేసి వెళ్ళండి. మేము ఇక్కడ మీ కొరకు ప్రార్థన చేస్తాం, మీరు కూడా నమ్మకంగా ప్రార్థన చేసుకోండి. ఒకరోజు దేవుడు మిమ్మల్ని అప్పు ఇచ్చేవారిగా ఆయన నిలబెడతాడు. ఆయన కృప మీకు తోడై ఉండునుగాక. మీ సమస్యలన్నిటికీ పరిష్కారం. ఈరోజు మీ యొక్క శరీర రుగ్మత కూడా ప్రభు ముట్టాడు, అద్భుతం చేశాడు. ఆయనకే మహిమ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. వెళ్ళండి.